బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎంపీ కవిత. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలయ్యేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో జరిగిన బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య సమావేశానికి హాజరయ్యారు కవిత. భారతీయ సంస్కృతిని కాపాడడంలో బ్రాహ్మణుల పాత్ర ఉందన్నారు. సాంప్రదాయాన్ని మన సమాజాలకు అందించింది ఎవరంటే అది మన బ్రాహ్మణులే. అది దేశమంతటా కూడా మన భారత జాతి అంతా కూడా ఇన్ని వందల సంవత్సరాలు మరి యునైటెడ్గా కొనసాగడానికి ఖచ్చితంగా వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. బ్రాహ్మణ సమాజానికి ఎంత చేస్తూ ఉన్నారో ముస్లిం సమాజానికి అంతే చేస్తూ ఉన్నారు, క్రిస్టియన్ సమాజానికి కూడా అంతే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ బ్రాహ్మణుల్లో ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకుంటాం పిల్లలంటే వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి నిర్ణయించుకోవడం అనేది నేను స్వాగతిస్తాను. ఈ బ్రాహ్మణ సమాజానికి శాశ్వతంగా ఉద్ధరణ జరగాలంటే వారికి చేయూతనివ్వాలంటే మరి అన్ని కార్యక్రమాలు ఆ రోజు మీరు చెప్పినట్టుగా 3 గంటలు జరిగిన సభలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే 12 ఎకరాల ల్యాండ్ ఇచ్చి కంప్లీట్గా హిందూ మతానికి సంబంధించి అద్భుతమైన చర్చలు జరగడానికి కానీ, హిందూ మత అభివృద్ధి కానీ, బ్రాహ్మణ కుల సమాజ అభివృద్ధి కానీ శాశ్వతంగా